హలో అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే, అందరికీ సాయిరామ్. చిన్న కథ చెప్పుకుందామా? ఒకసారి మహావిష్ణువు దగ్గరికి నారదుడు వారు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన మాటలన్నమాట. భూలోకంలో ప్రజలు ఎందుకు స్వామి అల్లకొల్లాలుగా గొడవలుగా వాళ్ళ జీవితాన్ని ఎందుకు అలా చేసుకుంటున్నారు అని అడుగుతారు. ఎవరు? నారదుల వారు. అప్పుడు మహావిష్ణువు చెప్తారు, ఏమి లేదు నారద, ప్రతిదానికి ఏ సమస్య వచ్చినా మానవుడికి కోపంతోనే వస్తుంది. అర్థం చేసుకోలేని పరిస్థితులలోనే సతమతమవుతూ అవతల చిన్నదాన్ని కూడా పెద్దగా చేసుకొని బాధపడుతూ కష్టాలు ఇవే కష్టాలు మాకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మనలో ఉన్న గుణాలని మనం పోగొట్టుకుంటే, అంటే కోపము, క్రోధము, మిగతావన్నీ అట్లా వాటిని పోగొట్టుకుంటే మానవుడు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సాగించవచ్చయ్యా అని చెప్తారు. అయితే అవి ఎలా పోగొట్టుకోవాలి అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, విష్ణుమూర్తి చెప్తారు, ధ్యానం ద్వారా మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవచ్చయ్యా అని చెప్తారు. అలా అయితే నేను కూడా ధ్యానం చేస్తాను అని అనుకుంటాడు లోపల. ఆయనకేం చెప్పరు అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకంగానే నారదుడు గారు ఏం చేస్తారు అంటే భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి ధ్యానం చేసుకోవడానికి ఎక్కడ సరి అయిన ప్లేసు అని ఎత్తుక్కుంటూ ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం, అంటే అడవిలో అన్నమాట, మంచిగా ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడ ధ్యానం చేస్తారు. కొన్ని నెలల పాటు చేసి తర్వాత మళ్ళీ ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి అడుగుతారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావయ్యా, నువ్వు ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు చెప్తారు, స్వామి నేను ధ్యానం చేసి కోపాన్ని పోగొట్టుకున్నాను అంటాడు. అనగానే అవునా, అన్నీ తెలుసు కదా ఆయనకి, అయినా మళ్ళీ కొచ్చినేస్తారు. నువ్వు పోగొట్టుకున్నావా కోపాన్ని అని అడుగుతారు. అవును స్వామి, నేను ధ్యానం చేసి కోపాన్ని వదిలేశాను అంటాడు. అప్పుడు మళ్ళీ నువ్వు కోపాన్ని పోగొట్టుకున్నావా అని అడుగుతారు. ఎన్నిసార్లు చెప్పాలి, పోగొట్టుకున్నానని చెప్తున్నాను కదా అంటారు. నారదా, 2-3 సార్లు అడిగితేనే ఇంత ఇసుక్కుంటున్నావే, దీన్నేనయ్యా కోపం అంటారు. ఎక్కడ వదిలేశావు నువ్వు కోపాన్ని, నీతో పాటు తీసుకొచ్చావు కదా అంటారు. అప్పుడు నారదుడు ఆలోచిస్తారనమాట. అవునా అనుకుంటాడు. సరే, ఇంతకీ నువ్వు ధ్యానం ఎక్కడ చేశావు అని అడుగుతారు. అడవిలో మధ్యలో మంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కూర్చొని నేను ధ్యానం ఆచరించాను అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, నారదా, అడవిలో నువ్వు కోపం పోగొట్టుకున్నాను అని చెప్పావు, అడవిలో ఎవరైనా నీతో మాట్లాడారా? నువ్వు అన్నదానికి ఇది కాదు అని ఎవరన్నా అన్నారా? లేదు. నిన్ను పలకరించడానికి కూడా మనిషి లేరు. నువ్వు అవును అంటే అవతలి వాళ్ళు కాదు అంటేనే కదా గొడవ వచ్చేది. నువ్వు అడవిలో కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని ధ్యానం చేస్తే నీ దగ్గర గుణాలు ఎలా పోతాయి? కోపాన్ని ఎలా వదిలిపెట్టావు? వదిలిపెట్టలేదు, నువ్వు నీతో పాటే తీసుకొచ్చుకున్నావు కదా అన్నప్పుడు, నువ్వు ఒకటి పోగొట్టుకోవాలి అంటే కోపము ఇక్కడ అర్థం. అందరూ తిరుగుతున్న జనాభా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం జీవనం సాగిస్తున్నటువంటి సమాజంలో తిరుగుతూ నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ కోపం వచ్చిన సమయంలో, అంటే ఈ కోపము వల్ల నాకు నష్టం కలుగుతుంది, దీనివల్ల నేను సమస్యల బారిన పడతాను అని తెలిసినప్పుడు ఆ వచ్చే కోపాన్ని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు నీ దగ్గర కోపము లేనట్టు, కోపము పోగొట్టుకున్నట్టు అని అర్థము. అంతేకాని ఎవ్వరూ జనసంచారం లేనటువంటి ప్లేస్కి వెళ్ళి ధ్యానం చేసి నేను కోపం పోగొట్టుకున్నాను స్వామి అని నువ్వు నాకు చెప్తున్నావే, ఎంత హాస్యం నాయనా అని చెప్తారు. అప్పుడు అంటాడు,
నారదుడు అంటారు, అయితే నేను కూడా భూలోకం వెళ్ళి ఆ జనాల మధ్యలో తిరిగి కోపాన్ని జయించి వస్తాను నీ దగ్గరికి అంటాడు. భలే చెప్పావులే అనుకొని చిన్న నవ్వు నవ్వుకుంటారు ఎవరు, విష్ణుమూర్తి. ఆహా, భూలోకంలోకి వెళ్ళి నువ్వు కోపాన్ని పోగొట్టుకున్నావు అంటే నాకన్నా గొప్పవాడివి అయిపోతావని మనసులో అనుకొని, సరే కానీ నీ ముచ్చట నేను ఎందుకు కాదు అనాలి అంటారు. అనగానే అప్పుడు నారదుడు ఏం చేస్తాడు, ఎంచక్క భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి రాగానే ఈ జనాలు మాట్లాడే మాటలకి వీళ్ళకన్నా ఎక్కువగా అతనే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ కలహ భోజన ప్రియుడిగా తయారైపోతాడు. అప్పుడు కోపాన్ని పోగొట్టుకోవడం పక్కన పెడితే గొడవలు పెట్టడానికి కారణమవుతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇక్కడ ఒకరికి ఒకరు లోక కళ్యాణార్థమై గొడవలు పెడుతూ వాటిని చూస్తూ ఆనందిస్తూ వైకుంఠానికే పోవడం మానేశాడు. విష్ణుమూర్తి ఇన్ని సంవత్సరాలైనా కూడా నారదుడికి నేను గుర్తు రాలేదు, ఏం చేస్తున్నాడా అని ఆయన కూడా భూలోకానికి వస్తాడు. భూలోకానికి రాగానే నారదుడు వారు ఎంతో హ్యాపీగా ఒకరికి ఒకరుకి గొడవలు పెడుతూ హ్యాపీగా ఉన్నారన్నమాట. అప్పుడు మరీ ఎక్కువైపోయింది, తగ్గించుకోవాలని భూలోకంలోకి వచ్చి దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు, ఇంకా రా చాలు నువ్వు ఇక్కడ చేసినటువంటిదని చెప్పేసి నారదుడికి జ్ఞానోదయం చేసి ఎంచక్కగా మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్ళిపోతారు. అట్లనే మన జీవన విధానంలో కూడా కోపం వచ్చినప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించి దీనివల్ల నేను ఎంత నష్టపోతాను, అవతలి వాళ్ళు ఎంత నష్టపోతారు అనే ఒక విషయాన్ని గ్రహించి మనం చేసే ఏ పనిలోనైనా ఒక్క సెకండ్ ఆలోచించుకొని చేస్తూ ఉంటే సమస్యలు మన దగ్గరికి రాకుండా మనం కాపాడబడతాం. ఓకేనా? థ్యాంక్ యూ సాయిరామ్.